శత్రువులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన చదవడం లేక నాకు దేవ ధ్యానం చేసుకుంటారు దేవ నాతో మాట్లాడి చదవడం లేక వాక్యంలో నుంచి దినములు చెడ్డవి కనుక మనము ఈ చెడ్డ దినంలో ఎలాగ బ్రతకాలి, ఈ చెడు దినములలో బ్రతుకుట ఎట్లు, ఎలాగ బ్రతకగలము అనంటే అక్కడ రాయబడి ఉంది. దీనంతా సమస్తం నెరవేర్చి మనం శక్తిమంతులు అవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి. అందుకే మనం చూడవచ్చు ఇవి చెడ్డ దినములు ఎలాంటివి అని యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగములో చివరి మాట మనం గమనించినట్లయితే అవి మనకు నేటికి ఈ సందర్భోచితంగా కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువుదాం. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని వాన కురిసెను వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి వాన కురిసెను వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను. దాని పాట గొప్పదని చెప్పాను. ఇక్కడ ఈ దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఈ చెడ్డ దినముల్లో ఎలాగ జాగ్రత్తగా ఉండాలి, యేసుక్రీస్తు ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి అని దేవుడు మాకు తెలియజేస్తూ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ కొండ మీద ప్రసంగం చేస్తూ ఎవరైతే బుద్ధిమంతులు పోలి బండ మీద ఇల్లు కట్టుకుంటాడు వాడు వర్షం వస్తుంది, వరద వస్తాయి, గాలి వస్తాయి, ఆ ఇల్లు పడిపోయిందా? పడిపోతుంది. అది జాగ్రత్తగా. అలా కాకుండా దేవుని మాట వినని వాడు వాడి కట్టే ఇల్లు బుద్ధిహీనంగా ఉంటుంది. వాన కురిసినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు అది కూలబడిపోయింది. దాని మాట ఇదే ఈ చెడ్డ దినములు గ్రహించాలి. ఈ చెడ్డ దినములో మనం బ్రతుకుట ఎట్లు, ఎలా బ్రతకాలి, మనం ఎలా బ్రతకగలము. మనం లోకమంతా చూస్తున్నప్పుడు ఆ చెడ్డ పోకడుతో వెళుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా చెడు చేయాలన్నా కానీ చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేస్తుంది. వీటన్నిటిని ఎలా మనం అధిగమించగలము గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట విని దాని ప్రకారం చేసేవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవా బుద్ధిమంతుని పోలిగా ఉంటుంది. వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, అది ఎందుకంటే బండ మీద పునాది చేయబడింది. ఈ చెడ్డ దినముల్లో మనము దేనిపైన పునాదిగా మనము వేసుకోవాలి, మన పునాది ఎలాగ ఉండాలి. ఈ లోకము చెడుగా ఉంది, మనం ఆ లోకంలో జీవిస్తున్నాము. మనం ఆ చెడు దినముల్లో జాగ్రత్తగా ఉండగలగాలంటే మనం ఎలా ఉండగలము
మాటలు చెప్పున చేసిన ప్రతి వారు స్థిరంగా ఉంటారు. స్థిరమైన పునాది ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక 5 విషయాలు మనము ఈ చెడ్డ దినముల్లో మనం బ్రతుక ఎట్లు మనము ఎలాగ బ్రతకగలము, దేవునికి యోగ్యకరమైన జీవితం మనం ఎలాగ జీవించగలము అని దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల్లో మనం చూడొచ్చు. మనము ఎలా ఉండాలి? విరిగి నలిగిన వారిగా మనము ఉండాలి. విరిగి నలిగిన వారిగా మనము ఉండాలంట. దేంట్లో విరగాలి, దేంట్లో నలగాలి అని అక్కడ వచ్చిన మనం గమనిస్తే ఆత్మలో దీనత్వం అంటారు. ఆత్మలో దీనత్వం ఉంది. అలాగే సాత్వికము, కనికరము, హృదయ శుద్ధి, సమాధానపరచుట, హింసించబడుట, దేవుని నిమిత్తము, దేవుని నిమిత్తము. మనము విరిగి నలిగిన హృదయముతో ఉండాలి. విరిగి నలిగి మనము జీవించాలి. మొట్టమొదటిగా విరిగిన వారగా అయితే ఆత్మలో దీనత్వము. నువ్వు విరగకుండా ఉంటే నీ ఆత్మలో అహంభావం ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ప్రగల్భాలు మనము పలుకుతాం. అహంకారంతో ఇతరులను తృణీకరిస్తాం. ఆ మితిమీరిన నమ్మకం ఉంటుంది మనలో. ఇతరుల పైన నింద మోపడము, ఆ మోసకరమైన జీవితం, ఇవన్నీ మనము తీసివేయాలంటే విరిగిన నలిగిన హృదయం కావాలంటే మనం ఏదైతే అసూయ పడుతున్నామో, ఏదైతే అహంభావంతో ఉన్నామో, ఏదైతే గర్వంతో ఉన్నామో వాటినన్నింటినీ ఇచ్చివేసేయాలి, పగలగొట్టాలి. విరిగి నలిగి మనము జీవించాలి. మన అహంకారాన్ని, మన గర్వాన్ని, వాటినన్నింటినీ విడిచిపెట్టాలి. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నా యొద్ద నేర్చుకోండి, సాత్వికము, దీన మనస్సు మీకు ఇస్తాను. నా యొద్ద మీరు నేర్చుకోండి, నా యొద్ద మీకు సాత్వికము, దీన మనస్సు ఉంటుంది. అందుకని మనం యేసు యొద్ద మనం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు యొద్ద మనం నేర్చుకోవాలి. మనం సాత్వికత, దీనత్వం మనలో ఎంత మాత్రం ఉండదు. కానీ ఎవరు నేర్పిస్తారంటే ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. విరిగి నలిగిన జీవితం మనం జీవించాలంటే మన కష్టమే. మన అహము, మన గర్వము ఆ దెబ్బతీస్తూ ఉంది. ఆ ఇతరులు మనం తృణీకరించడం, లేకపోతే మితిమీరిన నమ్మకం మనలో ఉంటుంది. కాబట్టి ఆ విరిగి నలిగిన జీవితాన్ని మనము జీవించడం మనకు అసాధ్యంగా ఉంటుంది. సాత్వికత మనలో కనబడదు. కానీ యేసయ్య అంటున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు, నా యొద్దకు మీరు రండి, నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు, నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇవి చెడ్డ దినములు, అపాయకరమైన దినములు. ఇలాంటి అపాయకరమైన దినములు, చెడ్డ దినములు మనం జీవిస్తున్నప్పుడు ఏ మలినము మనకు అంటకుండా దేవుని కొరకు మనం జీవించాలి మనం ఆశపడుతున్నప్పుడు ఎలాగ జీవించగలం? వాన వస్తుంది, వరద వస్తుంది. అప్పుడు మనం సరి అయిన పునాది యేసుక్రీస్తు మీద మన జీవితం మనం కట్టుకోకపోతే మనం ఏమైపోతాం? పడిపోతామండి. ఆ బుద్ధిహీనుని బట్టి మనము, బుద్ధిహీనతో మనము మన జీవితాన్ని కట్టుకుంటే నాశనానికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి మొదటిగా మనము విరిగిన నలిగిన వారంగా ఏ విషయంలో? మన వ్యక్తిగత జీవితంలో మన అహంకారం కానీ, గర్వం కానీ, ఆ ఇతరులను తృణీకరించడం కానీ, మితిమీరిన నమ్మకం కానీ, ఇతరులపై నిందమవడం కానీ, వాటిలన్నింటినీ నలగొట్టి ఇచ్చివేసి మనలో ఏముండాలంటే దీనత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, సమాధానం ఉండాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. యేసయ్య పైన మనం పునాది వేసుకొని మనం కట్టబడాలంటే మనకు ఉండాలంటే ఇక మన అహంకారం మనకు పనికిరాదు, మన గర్వం మనకు పనికిరాదు. దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి సాత్వికతని. ఆయన దీన మనసును మనము నేర్చుకోవాలి. ఎంత సాత్వికం
జీవించాడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో. ఎంత దీన మనసు కలిగి జీవించాడు. నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు, పిలుస్తున్నాడు. మనం ఆయన పైన, ఆయన పునాది మీద మనము మన జీవితాలు మనం కట్టుకున్నట్లయితే మనము చక్కగా జీవించగలం ఈ చెడు దినముల్లో. రెండవదిగా మనము పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధతలో ఎదుగుని మనము ఈ చెడ్డ దినముల్లో మనము జాగ్రత్తగా ఉండగలగాలంటే, స్థిరంగా మనం నిలబడగలగాలంటే ఏముండాలి? మనలో పరిశుద్ధత ఉండాలండి. ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో 5:13 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత నొక్కబట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు. కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టదు. మనుషులు ఈ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఈ పరిశుద్ధతను మనం ఎలగాలంటే మనం ఏమై ఉన్నామంట? ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నాము. మనము ఉప్పై ఉన్నాము కాబట్టి లోకానికి మనము రుచినిచ్చే వారిగా ఉండాలి. మనము వెలుగై ఉన్నాము కాబట్టి లోకానికి దారి చూపించే వారిగా యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు. మీరు ఏం చేయాలంటే, నన్ను మహిమపరచాలంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉండాలి. ఈ లోకంలో మీరు ప్రకాశిస్తూ ఉండాలి. మీరు పరిశుద్ధతలో ఎదగాలంటే మీరు వెలిగించబడిన మీరు ఇంట్లో కూర్చోవడం కాదు. లేకపోతే అక్కడ చెప్పినట్లు ఒక దీపం వెలిగించి కొంచెం మూసేస్తాం దాన్ని. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు అందరికీ వెలుగు ఇస్తుందా లేదా? ఇస్తుంది. ఆ వెలుగు ద్వారా అన్ని పనులు అందరూ చేసుకుంటారు. అలా కాకుండా వెలిగించిన తర్వాత దాన్ని గంప కింద కప్పు పెడితే వెలుగు వస్తుందా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారు. మీ జీవితం ఎలా ఉండాలంటే లోకానికి వెలుగుగా ఉండాలి, లోకానికి దారి చూపించేదిగా ఉండాలి. మీరు లోకంలో ఆ వెలుగుని వెలిగించాలి, ప్రకాశమానంగా మీరు ఉండాలి లోకానికి. అందుకని పరిశుద్ధతలో మనము పెరగాలండి. ఒక రెండు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? అలాగే మన క్రియలు ఇతరులకు దీవెనకరంగా ఉన్నాయా? ఒకటి, దేవునికి ఇష్టంగా ఉన్నాయా? రెండవది, ఇతరులకు దీవెనకరంగా ఉన్నాయా? మనం చేసే పనులు, మనం ఏది చేస్తున్నా కానీ ఒకటి ఆలోచించాలి, దేవునికి నేను చేసే పని ఇష్టంగా ఉందా? మరొకటి, ఇతరులకు దీవెనకరంగా ఉందా నేను చేసే పని? అదేనండి మన పరిశుద్ధతని ఇతరులకి చూపించడం అంటే, ఇతరులను కూడా మంచి మార్గం నడిపించడం అంటే అదే. మనం ఏ మార్గంలో అయితే నడుస్తున్నామో, ఎంత పరిశుద్ధత మనము జీవిస్తున్నామో అంత పరిశుద్ధత ఇతరులు మనలో చూసే విధంగా మన పరిశుద్ధత ఉండాలి. మన ఇంటి వరకే మన పరిశుద్ధత పనికిరాదు, మన చర్చి వరకే మన పరిశుద్ధత పనికిరాదు. లోకమంతటికి మన పరిశుద్ధత ప్రచురించబడాలి, వెలిగించబడాలి. అందరికీ ఒక దారి చూపించే విధంగా మన పరిశుద్ధత ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. మన పరిశుద్ధత ఈ లోకానికి ఒక దారి చూపించేదిగా ఉండాలి.
దేవుణ్ణి చూపించే విధంగా ఉండాలి. అందుకనే మనం చేసే ప్రతి క్రియ కూడా ఆలోచించాలి. దేవునికి ఇష్టంగా ఉందా నేను చేసే పని? అలాగే నేను చేసే పని ఇతరులకు దీవెనకరంగా ఉందా? అది మనం ఆలోచన చేస్తే మనం తప్పకుండా మనము మంచిని మనము లోకానికి చూపించే వారుగా ఉంటాం. ఈ రెండు తప్పక మనం పాటించాలి. దేవుడు చూసుకున్నాడు, దేవునికి ఇష్టంగా ఉందా నేను చేసే పని? నేను చేసే పని ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నా తోటి వారికి, నా బంధువులకి, నా స్నేహితులకి, ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండాలి. మనం చేసే పని ఇతరులకి ఎలా ఉండాలి? దీవెనగా ఉండాలి. కానీ ఆ ఇతరులని పాపంలోకి నడిపించేదిగా ఉండకూడదు. మనం పాపం చేస్తూ ఉంటే, దేవుడికి ఇష్టం లేని పని చేస్తుంటే దేవుడికి ఇష్టంగా ఉంటుందా? మనం పాపం చేస్తూ ఉంటే మనల్ని చూసిన ఇతరులు దీవించబడతారా? వారు దీవించబడతారు. వారు కూడా పాపంలోకి దిగిపోతారు. అందుకనే మనం చేసే ప్రతి పని కూడా దేవుడికి ఇష్టంగా ఉందా గమనించాలి. రెండవది, ఇతరులకు దీవెనకరంగా ఉందా? దీవెనకరంగా ఉందా? పోయి సిగరెట్ లేకపోతే మందు తెచ్చుకుని తాగుతాం, అది చూసే వాళ్ళకి దీవెనకరంగా ఉంటుందా? వారి జీవితాలకు ఏదన్నా ప్రయోజనం ఉంటుందా? వారిని కూడా నేను పాపంలోకి పడదోస్తున్నాను కానీ మంచి చేస్తున్నానా? దీవెన లేదు వారి జీవితాలకి. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. రెండు ముఖ్యంగా మనము గమనించుకుంటూ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టంగా ఉంది. అలాంటిది మనం చేయడానికి మనము ఇష్టపడాలి. ఇతరులకు దీవెనకరంగా మనము ఉండాలి. కాబట్టి రెండవది, పరిశుద్ధతలో మనము ఎదగాలి. ఆ ఎదిగేది లోకానికి మనము వెలుగుగా మనం చూపించగలిగే స్థితిలో మనము ఉండాలి. మూడవది, ప్రేమతో నిండి ఉండాలి మనం. ఎందుకంటే ఈ చెడు దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వీచింది, ఆ స్థిరమైన పునాది మనకు లేకపోతే అది పడిపోతుంది. మన జీవితం కూడా అలాగే పడిపోతుంది. స్థిరమైన పునాది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రేమతో నిండి ఉండాలి. మన జీవితం ప్రేమతో నిండి ఉండాలి. మొదటి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి ఎత్తుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం మీద కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించు. అంతటి నీవు చెరసాలలో వేయబడు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు యేసుక్రీస్తు వారు
పగ, హత్య, ప్రతీకారం వాటన్నిటిని అంటే మనము విడిచిపెట్టాలి. పగ, హత్య చేస్తేనే కాదు, ఈ సహోదరుని చూసి వ్యక్తుడు అన్నా కానీ, వ్యక్త ద్రోహి అన్నా కానీ నరహత్య చేసినంత మనలో ప్రేమ ఉన్నప్పుడు మనం ఇలాగా చేయకూడదు. దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రేమతో నిండి ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. మనం ఒక్క ఆజ్ఞలు కానీ మీరినట్లయితే అన్ని ఆజ్ఞలు మనము మీరినట్లు. దేవుని ధర్మశాస్త్రము లేకపోతే దేవుని మాట ఒక్కటి కానీ మీరినట్లయితే మనము అన్నిటిని కూడా మనము మీరినట్లయితే. అందుకని రాస్తాడు, పగ తీర్చుకుంటే మీ పని కాదు. మన శత్రువులు ఉండొచ్చు, మన శత్రువులు లేకుండా ఉండరండి, ఉంటారు. కాకపోతే మనం ప్రేమించాలి వాళ్ళని. పగ తీర్చుకునే పని నాది అంటాడు దేవుడు. దాన్ని పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది దేవుడి దగ్గర పగ తీర్చుకుంటే. దేవుడి యొక్క కోపము ఒకరిపైన రగులుకుంటే ఎలా ఉంటుందంటే ఒక ఘోరంగా ఉంటుంది. మనమైనా కోపపడి 2 దెబ్బలు కొడతాం, ఆ 2-3 మాటలు తింటాం. కానీ దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆయన కోపం వారిపైన రగులుకుంటే వాడు నిలబడేడు. అందుకని అంటాడు, పగ తీర్చుకునే పని ఇది కాదు, పగ తీర్చుకునే పని నాది అంటాడు. అందుకని మనము ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి మనము జీవించాలంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో ఒకసారి మనం చదువుతాం. మత్తయి సువార్త 5:38. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపను కూడా ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగీ తీసుకుని కోరిన వానికి నీ పయో వస్త్రము కూడా ఇచ్చివేయు. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగుకోరు వాని నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పడం మాటకి విన్నారు కదా ధర్మశాస్త్రంలో. అది నేను చెప్తున్నాను వినండి. ఎవరైనా నిన్ను కుడి చెప్పు మీద కొడితే ఎడమ చెప్పు కూడా మనకి చూపించండి. కుడి చెప్పు పైన కొడితే మనం ఎడమ చెప్పు చూపిస్తామా? మనం ఎదగతా, మన చెయ్యి మనం వేస్తాం మన పైకి. కానీ దేవుడు వాక్యం చెప్తుందండి, మనము ఈ చెడ్డ దినములు, అపాయకరమైన దినములు మనము బ్రతుకుతున్నాము. మనం స్థిరమైన పునాది మనం కట్టుకోవాలంటే దేవుని మాటలు విని అట్టి ప్రకారం మనం చేసినప్పుడు మన పునాది స్థిరముగా ఉంటుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మన పునాది స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనము పగ తీర్చుకోవాలి. ఒకరు మనం ద్వేషించినప్పుడు, ఒకరు మనం తిరస్కరించినప్పుడు మనము ఇదేది చూపించాలి, దేవునికే విడిచిపెట్టాలంట. కీర్తన 94వ కీర్తన 94:1. యెహోవా ప్రతీకారం చేయుదేవా ప్రకాశం. ఆయనే ప్రతీకారము
చేసేవాడు. ఇంకొక చక్కటి మాట చూస్తే రోమిల పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ఎలా ఉండాలంటే 12 ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునగా దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేది. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. చెప్పండి మాటలు చక్కగా గమనిస్తే, జాగ్రత్తగా పక్షం చేస్తే, ఎవరి పైన మీరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకునే పని నాది, నాకు విడిచిపెట్టుకుంటున్నాడు. ఎవరైనా నీ శత్రువులు ఆకలిని నీ ఎద్దకు వచ్చినప్పుడు, వారి దప్పుకుని దాహాన్ని కడిగినప్పుడు అవి చేయండి. మీరు అవి చేసినప్పుడు వారి తల మీద నిప్పుల కొంపటి మోసిన వారు ఉంటారు. మన శత్రువు వస్తాడండి, ఎన్నోసార్లు మనతో తవ్వు వేసుకొని ఉంటాడు, లేకపోతే ఎన్నోసార్లు మనల్ని బాధించుంటాడు. అలాంటి శత్రువు మన ఎదురు వచ్చి, అయ్యా నాకు ఆకలిగా ఉంది, సహాయం చేయి, లేకపోతే ఈ పనులు నాకు సహాయం కావాలని వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తిరిగి వాడిని 4 మాటలని తిట్టి తరిమేస్తే వాడికి ఏమవుతుంది? వాడికేం కాదు, ఇంకో దగ్గర పోయి తింటాడు ఎక్కడో దగ్గర. కానీ నువ్వు అలా చేయకుండా దేవుని వాక్యం చెప్తుంది, వాడిని పిలిచి నువ్వు ఆహారం పెట్టి ఆ దాహం తీర్చినప్పుడు వాడి తల మీద నువ్వు నిప్పుల కుంపటి పోసినట్టుగా ఉంటుంది. వాడికి ఏం అర్థం కాదు. ఇంకా నేను ఎన్నిసార్లు తిట్టాను, ఎన్నిసార్లు గాయపరిచాను, అవన్నీ వాడు ఆలోచన చేసుకొని ఎంత బాధపడిపోతాడంటే బాధపడిపోతాడు. వాడికి ఇంకా తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గుతో తల తెచ్చుకుంటాడు. అసలు దేవుని వాక్యం చెప్తుంది, మీ శత్రువుల పైన పగ తీర్చుకునేది నాకు వదిలిపెట్టండి, నేను పగ తీర్చుకునేవాడు. మీరు శత్రువుల్ని ప్రేమించండి. ఎలాగ ప్రేమించగలమయ్యా? ఎంతగా నన్ను హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే అంటే యేసయ్య అంటాడు, నన్ను సిలువ వేసుకున్నప్పుడు నేను క్షమించలేదా? మీ వలె నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మానవావతారంతో నేను ఈ లోకంలో జీవించి సిలువ వేయబడినప్పుడు నన్ను హింసిస్తున్న వారిని నేను క్షమించలేదా? క్షమించలేదండి యేసయ్య. సిలువ పైన ఏమన్నాడు? మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన క్షమిస్తున్నాడు? ఎలాంటి పరిస్థితులు అంటే ఒక దెబ్బ కొట్టి కూర్చోబెట్టినప్పుడు అంటున్నాడా? లేదండి, ఆయన చనిపోతున్నాడు. ఇంకా ఆయన ఒళ్ళంతా గాయపడి ఉంది, మొత్తం రక్తం అంతా ప్రవహిస్తూ ఉంది, గాయాలతో నిండిపోయింది శరీరం. మండు టెండలో చేతులకి చీలలు దిక్కున్నారు, కాళ్ళకి చీలలు, తల మీద ముళ్ళ కిరీటము. ఎంత బాధ ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది. మరేమంటున్నారంటే కింద నుంచి, నిన్ను నువ్వు రక్షించుకోలేనివి మమ్మల్ని ఏమి రక్షిస్తావయ్యా ఏమంటున్నారండి? నిన్ను నువ్వు రక్షించుకోలేనివి మమ్మల్ని ఏమి రక్షిస్తావయ్యా అన్న వారిని ఆయన క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. దేవుని యొక్క కోపం వారి మీద రగలకుండా ఆపడానికి యేసుక్రీస్తు వారు క్షమించారు.
శత్రువుని క్షమించలేరా అంటున్నాడు. అందుకని మనము ప్రేమతో నిండి ఉండాలంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ అపాయకరమైన చెడ్డ దినాల్లో మనము నిలిచి ఉండాలంటే, స్థిరమైన పునాది మనలో ఉండాలంటే ప్రేమతో మనము నిండి ఉండాలి. మనం అందరినీ కూడా ప్రేమించే వారిగా ఉండాలి. శత్రువులను సహితం మనము ప్రేమించే స్థితిలో మనము ఉండాలి. నాలుగవదిగా ఆత్మీయ క్రమశిక్షణలో మనము ఉండాలి. లేఖనానుసారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగే మనము క్రమముగా మనము జీవించేవారిగా ఉండాలి. ఇలాగా మనము అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని యెడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారుల వలె సమాజ మందిరాల్లో వీధులలో చేయులాగా మీ ముందర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఈ స్థిరమైన పునాది మనము ఎలాగ ఉండగలమంటే ఆత్మీయ క్రమశిక్షణ. ఎలాంటి క్రమశిక్షణ అంటే ఈ లేఖనానుసారంగా దేవుని వాక్యం అనుసారంగా మనము ఎలాగ మనం ఉండాలి అని రాయబడింది. దాన ధర్మం చేసినప్పుడు, ఏదైనా ధర్మం చేసినప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎలా ఉండకూడదంట, ఇతరులకు కనిపించాలని మనము సహాయము చేయకూడదు. ఆ ఇతరుల కడ మెప్పు పొందుకోవడానికి మనం సహాయము చేయకూడదు. ఎలా ఉండాలి మన సహాయం అంటే, ఈ చేతితో ఇస్తే ఈ చెయ్యి కూడా మనము తెలియకూడదు. తెలియకుండా సహాయం చేసినప్పుడు నీ పరలోకమందున తండ్రి చూచి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనము దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకోవాలంటే ఎలా ఉండాలి? మనం చేసే ప్రతి మంచి పని ఇతరులకి మెప్పించడానికి, ఇతరులకు కనపడటానికి మనం చేయకూడదు. కేవలం దేవునికి కనపడేటట్లు మనము చేయాలి. దేవుని మహిమపరిచేటట్లు మనము చేయాలి. కాబట్టి మనము ఆత్మీయ క్రమశిక్షణ, మనము చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు, కానీ ఇతరుల కొరకు నేను చెయ్యట్లేదు. చివరిది ముగించుకుందాం. ఇంకా చివరిది 6వదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకుని చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగలించు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండును. చాలా భవిష్యత్తు కొరకు దేవుని నమ్ముకోవడం అంటే ఇదే. భవిష్యత్తు కొరకు మనం ఈ లోకంలో ధనము సంపాదించుటే మన పని, అదే మనకు శాశ్వతము, అది దాన్ని నేను సంపాదించుకోవాలి అని నువ్వు సంపాదించుకుంటే దేవుడు వాకు తెలియజేస్తుంది. ఎంత సంపాదించుకున్నా కానీ దాచిపెట్టుకుంటే అది దొంగలు ఎత్తుకోపోవచ్చు, లేకపోతే ఎక్కుపట్టుకోవచ్చు, లేకపోతే పరులు పాలై పోతుంది. కానీ
పరలోకమందుకు ధనము సంపాదించుకోవాలి. పరలోకమందు ధనము ఎలాగ సంపాదించుకోగలం? మన క్రియలను బట్టి మనం సంపాదించుకోగలం. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆత్మీయ క్రమశిక్షణలో మనము దేవునికి మాత్రమే తెలిసేటట్టు ఇతరుల కాడ మనము గొప్ప అవడానికి మనం సహాయం చేయకుండా దేవుడికి మాత్రం తెలిసేటట్టు ఈ చేతిలో ఇస్తే ఈ చేయికి తెలియకుండా మనం చేసినప్పుడు దేవుని దగ్గర మనం ప్రతిఫలము పొందుతాము. దేవుని మీద నమ్మకం. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుందంట. ఇంట్లో ఒక 10 లక్షలు పెట్టి వచ్చాం, చర్చిలో కూర్చున్నప్పుడు ఎక్కడ ఉంటుంది మన మనసు అంతా? ఇప్పుడు మాస్టర్ గారు వదిలేస్తాడా, మన ఇంటికి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా, ఎవరన్నా పగల కొట్ట లేకపోతే మీరు ఎవరన్నా తీస్తారా, తాళం జాగ్రత్తగా పెట్టి తాళం వేసానా లేదా, ఎక్కడ ఉంటుంది మనసు అంతా? అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుందండి, నువ్వు ఈ చెడ్డ దినాల్లో స్థిరంగా నిలబడాలంటే, నువ్వు పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకోవాలంటే నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవుని పైన ఉంటే నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఉంటావు. నీ అహంకారంగా నీకు విడిచిపెట్టేస్తావు. దేవుని ఆత్మీయతలను వెతుకుతావు, పరిశుద్ధతలను వెతుకుతావు. నీవు పరిశుద్ధత ఆ లోకానికి వెలుగుగా నువ్వు చూపించగలుగుతావు. నువ్వు ప్రేమతో నిండి ఉంటావు. అలాగే ఆత్మీయ క్రమశిక్షణ ఉంటుంది. నా దేవుడు చూస్తున్నాడు, నేను ఇతరులు చూస్తున్నారని నేను చేయకూడదు, ఇతరుల కాడ మెప్పు సంపాదించుకోవడం నేను చేయకూడదు. నా దేవుడు చూస్తున్నాడు, అదే నాకు చాలు. నా దేవుడి కాడ నేను ప్రతిఫలం పొందుకోవాలంటే నేను ఈ చేతి ఇచ్చేది ఈ చేయి కూడా తెలియదు. ఎందుకంటే నేను నా దేవుడిని నేను నమ్ముకుని ఉన్నాను. భవిష్యత్తు గురించి నేను ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే ఆ ధనం ఎక్కడుందో అక్కడే నా హృదయం ఉంటుంది. ఈ లోకంలో ధనం ఉంటుంది, ఈ లోకంలో నా హృదయం ఉండిపోతుంది. ధనం కోసం నేను ఆశపడను, దేవుడి కొరకు నేను ఆశపడను. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పాడండి, బుద్ధిమంతుడంట బండ మీద తన ఇల్లుని కట్టుకుంటాడు. ఆ బండ మీద తన ఇల్లుని కట్టుకున్నప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వీచింది, దాని పునాది గట్టిగా ఉంది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఆ బుద్ధిహీనుడు త్వరగా ఇసుక మీద కట్టుకున్నాడంట. ఏమైంది? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, ఆ ఇల్లు దాని స్థానంలో లేదు, కొట్టుకుని వెళ్ళిపోయిందండి. స్థిరమైన పునాది లేదు. మన క్రైస్తవ జీవితంలో కూడా స్థిరమైన పునాది లేకపోతే మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో ఉంటుంది. మన హృదయం ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలోనే ఉంటుంది, దేవుడితో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ చెడు దినాల్లో మనము దినాలు చెడ్డవి, సమయం అన్ని పోనీయకుండా మనము జాగ్రత్తగా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. దేవుడు వాక్యం చేత మనము క్రమపరచబడుతూ ఉండాలి, భద్రపరచబడుతూ ఉండాలి. ఈ జీవితం తక్కువ బెక్కుడు కాదండి, తక్కువ బెక్కుడు కాదు. దేవుడు కరులారంటే పిలుస్తున్నాడు. మన శరీరము ఈ మట్టికి మన్నైపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ తన దగ్గరకు వెళ్ళాలి, దేవుడి దగ్గరకు వెళ్ళి నిలబడాలి. ఆత్మ నిలబడినప్పుడు మనము పాపం చేసి ఈ లోకంలో తిరిగి లోకంలో ఉండి దేవుడి దగ్గరకు నిలబడితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుందండి? దేవుని వాక్యం మనకు ఆయన ఇచ్చున్నాడు. దేవుని వాక్యం మనకు క్రమపరుస్తుంది. క్రమపరిచినప్పుడు క్రమపడాలి. మనకెవరికి దేవుని గురించి తెలియదు, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని గురించి తెలుస్తుంది. తెలిసినప్పుడు మనల్ని సక్రమంగా చేసుకోవాలి. మనకేదైనా రోగం వస్తుంది, డాక్టర్ కాడికి వెళ్తాం, ఆయన ఏం చేస్తాడు? మందులు రాసిస్తాడు. ఆ మందులు మనకు అప్పుడు తెలుస్తాయి, అప్పుడు మనం వేసుకుంటాము, మనం బాగుపడతాం. అలాగే దేవుని వాక్యం మనకు ముందు తెలియదు,
మన పాపంలో ఉన్నాము, పాప రోగంతో ఉన్నాము, లోక ఆశలతో ఉన్నాము. దేవుడు అనే దాంట్లో ఈ బైబిల్ దేవుని వాక్యం మనకు వినిపించినప్పుడు, ఆ వాక్యం చేత మనం సరిచేయబడుతున్నప్పుడు మనం తప్పకుండా సరిచేయబడాలి. ఎందుకంటే ఈ దినాలు చెడ్డబడ్డాయి. ఎక్కడ మంచి లేదు, ఎక్కడ మంచి లేదు. నీకు స్థిరమైన నివాసము ఎక్కడ లేదు. ఈ లోకమంతా ఎదిగినా, ఎక్కడ వెతికినా స్థిరమైన నివాసము లేదు. స్థిరంగా ఉండగలుగుతామా? కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా పోయారు, ధనవంతులు కూడా. అప్పుడు దాకా అనుకున్నారు ధనం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, మేము చక్కగా జీవించవచ్చు అనుకున్నారు. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఆ ధనము వాళ్ళకి సహాయం కాలేదు, వారి ఆరోగ్యం కూడా వారికి సహాయము కాలేదండి. లోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకరు ముందు, ఒకరు వెనక. మహామహారాజులు, మహామహా అధిపతులు కూడా, ఈ లోకాన్ని ఏలిన మహారాజులు కూడా ఒక దినాన లోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజు వచ్చింది. అందరూ కూడా విడిచిపెట్టేశారు. దేవుడు ఎదుట నిలబడే ఒక రోజు వస్తుంది. ఆయన మనము నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మనము నిలబడాలి. నిలబడాలన్న ఆశ లేదా? నిలబడాలన్న ఆశ ఉంటే ఈ చెడు దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనము దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకుని యేసుక్రీస్తు మాదిరిగా మన జీవితాలని సరిచేసుకుని మనం ఆయనకి లోబడుతూ, ఆయన మాటలు గౌరవిస్తూ మనం మన జీవితాలను చక్కపరుచుకుంటే ఆయన మనం నిర్దోషులుగా మనము నిలబడగలం, పరిశుద్ధపరుస్తాడు. నిత్యమైన నివాసం మనకు పరలోకమందు కలదండి. ఇది స్థిరమైన నివాసం కాదు, నిత్యము జీవించే స్థలము పరలోకము. మనము యాత్రికులుగా ఈ లోకంలో ఉన్నాము. దేవుని గురించి మనం తెలుసుకున్న తర్వాత దేవుడికి మనము లోబడుతూ, ఆయన మాటలను మనం అంగీకరిస్తూ మనము సాగిపోలాగా దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. ఆ వాక్య ప్రకారం మనం జీవిద్దాం. ఈ చెడు దినాల్లో ఇలాంటి వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, మనం స్థిరంగా మనం నిలబడాలంటే దేవుని వాక్యంలోనే మనం యేసుక్రీస్తు మన పునాదిగా ఉండాలి. అటువంటి పునాదులు మనం స్థిరంగా నిలబడి ఆయన ఎదుట మనం నిర్దోషులుగా పరిశుద్ధులు నిలబడలాగా ప్రభు సహాయం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం.